హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిటిక్స్ అండ్ క్రేవింగ్స్. నేను మీ జాహ్నవి. సో, చాలా రోజులైపోయింది వీడియో చేసి. ఐయామ్ సారీ ఫర్ దాట్. సో, వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను చాలా రోజులైంది కదా మూవీ రివ్యూ ఇద్దామని డిసైడ్ అయ్యాను. సో, ఏ మూవీ గురించి చెప్దామని ఆలోచిస్తూ ఉంటే నా బ్రైన్‌లో ఒక మూవీ వచ్చింది. దట్ ఈస్ 'లెనిన్'. ఓకే. నేను ఒప్పుకుంటాను. 'లెనిన్' ఆల్రెడీ రిలీజ్ అయిపోయి ఓటీటీకి కూడా వచ్చేస్తుంది. మీరేంటి ఇప్పుడు ఇస్తున్నారు అనుకోవచ్చు. బట్ లేట్‌గా వచ్చిన మంచి పాయింట్స్‌తో వచ్చేసాను. సో, 'లెనిన్' మూవీ ఈస్ అఖిల్స్ కమ్‌బ్యాకా కాదా అనే క్వెషన్‌కి నా ఆన్సర్ డెఫినెట్లీ యెస్. చాలా 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 బాగుంది సినిమా. మీరు చెప్తే నమ్ముతారో లేదో, నేను 2 టైమ్స్ చూసొచ్చాను 'లెనిన్'. ఇట్స్ అమేజింగ్. నేను అఖిల్‌కి అంత పెద్ద ఫ్యాన్ కాదు. హి ఈస్ ఎ డీసెంట్ గాయ్. ఐ లైక్ ద ఏమంటారు, ఇప్పుడిప్పుడే వస్తున్నట్టు అనిపిస్తుంది. ఈజ్ వెల్ ఎస్టాబ్లిష్డే. కానీ ఆయన మూవీ సెలెక్షన్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. ఈజ్ నవ్ ఎ మెచ్యూర్డ్ మ్యాన్ అనిపిస్తుంది మూవీస్ విషయంలో. సో, నా ఫస్ట్ అఖిల్ మూవీ 'లెనిన్' కాకుండా చూస్తే నాకు 'మిస్టర్ మజ్ను' చాలా ఇష్టం. తర్వాత 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' చాలా ఇష్టం. అండ్ యాహ్! ఈ 2 బాగా నచ్చింది. దీన్ని డిబీట్ చేసింది లైక్ బియాండ్ ఇంకా అంటే నాకు ఓన్లీ 1 మూవీ గుర్తుకొస్తది. దట్స్ 'లెనిన్' అనమాట. అంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్కలాగా ఒక మూవీ గుర్తుండిపోతది కదా! సో, నాకు అఖిల్ అంటే ఇక 'లెనిన్', అఖిల్ 'లెనిన్' అన్న టైప్‌లో ఉండింది. సో, యాహ్! నెక్స్ట్ 'హలో' మూవీ అందరూ అంటారు. బట్ 'హలో' ఇస్ ఓకే మూవీ. నాకంత హైప్ ఏం రాలేదు 'హలో' అప్పుడు. ఇట్స్ బేసికలీ అఖిల్ మూవీస్ అన్నీ హీరోయిన్ చుట్టూ ఉంటాయన్నమాట. సో, అంత లైక్ కళ్యాణి ప్రియదర్శి గారు ఆ మూవీ ఓకే. ఎక్కువైపోతుంది దాని గురించి. బట్ స్టిల్ ఆమె డామినేట్ చేసింది ఆ మూవీలో కంపేర్ టు అఖిల్ అని నా ఫీలింగ్ అనమాట. బట్ రెస్ట్ ఆఫ్ మూవీస్ హి డిడ్ డీసెంట్ పర్ఫార్మెన్స్. బట్ దీంట్లో అదర కొట్టేశారు. వన్ మ్యాన్ షో లాగా అనిపించింది నాకు. సో, యాహ్! దట్స్ అబౌట్ 'లెనిన్' అనమాట. హీ లెర్న్డ్ అలాట్ అని నాకు ఫీలింగ్ అనమాట ఈ మూవీలో. సో, యాహ్! లెట్స్ గో డీపర్ అబౌట్ 'లెనిన్' మూవీ అనమాట. సో, యాజ్ ఐ సే ఫస్ట్ నుండి అయ్యగారే నెంబర్ 1. అఖిల్ గురించి. అఖిల్ ఈస్ ద హీరో ఆఫ్ ద మూవీ అండ్ హీరోయిన్ ఈస్ భాగ్యశ్రీ బోస్. భాగ్యశ్రీ గురించి చెప్పాలంటే ఆమె ఎన్నో మూవీస్ చేసిద్ది. కానీ నాకు అంత ఇంపాక్ట్ అనిపియలేదు. 'కాంతా'లో అలా కనపడింది కానీ నాకంత రాలేదు. నెక్స్ట్ 'ఆంధ్ర' ఆంధ్ర తాలూకా సంథింగ్ రామ్‌దేదో మూవీ వచ్చింది. ఐయామ్ సారీ నేను మూవీ నేమ్ తప్పుగా చెప్తే. దాంట్లో కూడా నాకు ఆమె అంత ఇంపాక్ట్ అనిపియలేదు. బట్ ఈ మూవీలో షీ డిడ్ ఎ వండర్‌ఫుల్ పర్ఫార్మెన్స్. అదే 'అయ్యప్ప సాక్షి మీద ఒట్టు' అనే డైలాగ్ ఉంటది కదా! అది ట్రూగా డిజర్వ్ చేస్తది. చాలా చేసింది భారతి క్యారెక్టర్‌లో. నేను విన్నదేంటంటే ఫస్ట్ శ్రీలీలని అనుకున్నారంట ఈ భారతి క్యారెక్టర్‌కి. బట్ భారతి క్యారెక్టర్ శ్రీలీల చేసుండుంటే అంత ఇంపాక్ట్ వచ్చేది కాదేమో అని నా ఒపీనియన్. ఎందుకంటే శ్రీలీల డిఫరెంట్ జోనర్. ఆమె వేరే జోనర్‌కి యూజ్ అవుతది. ఈ జోనర్‌కి ఆమె పనికి రాదు అని నా ఫీలింగ్. ఎందుకంటే శ్రీలీల అంటే ఓకే. షీ ఈస్ గుడ్, డీసెంట్. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. బట్ ఆమె చేసేది కొంచెం అబౌవ్ ద షో అనిపిస్తది. షో అంటే ఇప్పుడు తప్పుగా అనుకోకండి. అబౌవ్ ద లైన్ చేస్తది. ఈ ఈ సర్టెన్ వేలో చేయాలి ఈ క్యారెక్టర్ అనేది. సో, షీ డిడ్ వండర్‌ఫుల్. తనకెంత ఇచ్చారో అంత చేసింది. నాకు నచ్చింది. సో, రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ గురించి, క్రూ గురించి డిస్కస్ చేసుకుందాం. సో, అఖిల్ అండ్ భాగ్యశ్రీ ఈస్ ద మెయిన్ లీడ్స్ ఆఫ్ ద మూవీ. అండ్ ప్రమోద్ పంచు గారు ఈయన చాలా కర్ణాటక యాక్టర్ అనుకుంటా మోస్ట్‌లీ నాకు ఐడియా ఉన్నంత ప్రకారం. సో, ఈయన 'సలార్' మూవీలోనే వర్క్ చేస్తున్నారు. ఒక క్యారెక్టర్ ఉండింది. నాకప్పుడు అంత తెలీదు. ఈ మూవీ తర్వాత నేను కొంచెం ఏమంటారు రీసెర్చ్ చేసినట్టు ప్రకారం నేను ఇతని గురించి తెలుసుకుంటే 'సలార్‌లో' ఉన్నారని నాకిప్పలా అర్థమైందనమాట. సో, ఆఫ్టర్ దట్ ఈ మూవీలో ఆయన ఇంపాక్ట్ చాలా ఉండింది. హీరో తర్వాత హీరో వసంత్ క్యారెక్టర్‌కి చాలా న్యాయం చేశారని చెప్పొచ్చు. వసంత్ క్యారెక్టర్‌ని మనం ప్రిడిక్ట్ చేయలేమనమాట. అతని ఆలోచనలు, అతని కథలేంటో మనం ప్రిడిక్ట్ చేయలేం. అలాంటి క్యారెక్టర్‌కి తను
భలే సూట్ అయ్యారని చెప్పొచ్చు. నేను అతిశయోక్తిగా చెప్పట్లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నా. సో, సూటెడ్ సో వెల్. 100% ఇచ్చినారు. డిక్షన్ ఆయన ఓన్ డబ్బింగా లేదా నాకు తెలీదు. కానీ చాలా బాగా సూట్ అయింది వాయిస్ ఆయనకి చెప్పేటప్పుడు. సో, యాహ్! ఒక పాయింట్‌లో నాకేమనిపించిందంటే ఆయన యాక్టింగ్ చూసి వెళ్లి కొట్టేయాలనిపించింది. అంత క్యారెక్టరైజేషన్ అంత స్ట్రాంగ్‌గా డిమాండ్ చేసిందనమాట. అంటే నేను వినిందేంటంటే లైక్ అంటారు కదా! ఎక్కువ యాక్టింగ్ చేసేటప్పుడు లీనమైపోతారు అని. ఆ నేను మూవీలో లీనమైపోయానేమో అందుకే బాగా కనెక్ట్ అయిపోయింది. ఆయన చేసిన విలనిజానికి నేనెళ్ళి కొట్టేయాలనిపించింది. నాకు ఓన్లీ 3 క్యారెక్టర్స్ జనరల్లీ మూవీస్‌లో అంత కనెక్ట్ అయ్యి కొట్టేయాలనిపించింది. ఒకటి 'సోనూ సూద్' 'అరుంధతి' సినిమాలో పశుపతి క్యారెక్టర్‌కి, ఈయన క్యారెక్టర్‌కి అండ్ 'ప్రకాష్ రాజ్' గారి క్యారెక్టర్స్‌కి. ఇంకా దానికన్నా నేను ఎక్కువ చెప్పకూడదు. దేర్ ఆర్ సో మెనీ విలన్స్ బట్ ఆ మధ్యలో ఒక క్యారెక్టర్ వచ్చి 'నందు' 'అగ్లీ లవ్ స్టోరీలో' ఆ నందు గారిని చూసినప్పుడు కూడా నా కళ్ళని కొట్టాలనిపించింది. దే వర్ లైక్ ఓకే. వేరే టాపిక్‌కి వెళ్ళిపోదాం. బట్ యాహ్! నాకు భలే నచ్చింది. ఈయన బాగా కనెక్ట్ అయిపోయారు యాస్ ఎ విలన్‌గా. సో యాహ్! నచ్చింది మూవీలో చేశారు. ఇంకా ఇంకా మిగతా కాస్ట్ గురించి చూసుకుంటే 'సునీల్' గారు ఉన్నారు యాజ్ ఆల్వేస్. ఆయన డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. 'ఈశ్వరి' గారు అనేవారు అంటే మనం 'అరవింద్ సమేత' చూసుంటే దాంట్లో ఆమె ఉండింది. ఫస్ట్ లైక్ స్పాయిలర్ కాకపోతే చెప్తాను. ఆల్రెడీ ఓటీటీకి వచ్చేసి ఉంటది. ఈ వీడియో రిలీజ్ అయ్యేలోపు. ఒకవేళ రాకపోతే ఓకే. ఆమె లైక్ కొంచెం సస్పిషియస్‌గా కనపడుతది ఫస్ట్ హాఫ్ అంతా. లైక్ ఆమె విలన్ ఏమో అన్నట్టు. దాంతో పాటు ఇంకొక క్యారెక్టర్ ఉంటారు. ఆయన కూడా చాలా మూవీస్‌లో మనం చూసుంటాము. వాళ్ళిద్దరు విలన్స్ ఏమో అనిపిస్తది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ట్విస్ట్ ఈస్ దేర్. ఆళ్ళు కాదు. బట్ ఆమె సెకండ్ హాఫ్‌లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఐ డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్ థాట్. షీ డిడ్ ఎ వండర్‌ఫుల్ జాబ్. నెక్స్ట్ 'శివాజీ' గారు ఉన్నారు. 'కోర్ట్' తర్వాత ఇంకొక మూవీ ఉండింది శివాజీ గారిది. అది నాకు పేరు గుర్తు రావట్లేదు. దాంట్లో 'బిందు బాధవి' ఆయనకి అపోజిట్‌గా చేసింది అనమాట. మంచి క్యారెక్టర్ ఉంది దాంట్లో శివాజీ గారిది. 'కోర్ట్' ఆ మూవీ అండ్ నెక్స్ట్ నాకు ఈ 'లెనిన్‌లో' శివాజీ గారి యాక్టింగ్ భలే నచ్చింది. ఆ స్లాంగ్ పట్టుకున్నారు చూడండి. అద్భుతం అనిపించింది. ఐ లవ్ దట్. తర్వాత 'బ్రహ్మాజీ' గారు ఆయన గురించి మనం చెప్పవసరం లేదు. చేస్తారు యాజ్ ఆల్వేస్. అండ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ సితార ఎంటర్టైన్మెంట్, నాగవంశీ గారు అండ్ నాగార్జున. ఇట్స్ హోమ్ ప్రొడక్షన్ బై అఖిల్స్ ఓన్ ప్రొడక్షన్. కానీ బాగా ఖర్చు పెట్టినట్టే అనిపిస్తది. కానీ ఖర్చు కనపడదు. బట్ స్టిల్ చాలా ఎక్కడ డ్రాబ్యాక్ అనేది లేకుండా సెట్ చేసుకున్నారు. తీసుకున్నారు. సెట్టింగ్స్ అన్నీ క్లీన్‌గున్నాయి. నాకు నచ్చింది. న్యాచురల్ ఫీలింగ్ ఉండింది. ఇది ఆర్టిఫిషియల్‌గా లేదు అని నా ఫీలింగ్. నేను చూసినంత ప్రకారం. నెక్స్ట్ ఈ సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ అదే మన డైరెక్టర్ ఎవరంటే మురళీ కిషోర్ అబ్బూరి గారు అనమాట. బాగా తీశారండి. లైక్ హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు వచ్చిన కమర్షియల్ మూవీస్‌లో నాకు ఒక బెస్ట్ 5 ఫిలిమ్స్‌లో మీ ఫిలిం డెఫినెట్‌లీ ఒకటి ఉండిద్దని నా ఫీలింగ్ అనమాట. యాహ్! ఇన్ 2 టైమ్స్ నార్మల్‌గా నేను ఒక మూవీ ఒకసారి చూడటానికే నేను ఇదైపోతాను. బట్ 2 టైమ్స్ చూసానంటే మీరే అర్థం చేసుకోండి ఎంత బావుందో అనేది. నాకు పర్సనల్‌గా నచ్చింది. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఒపీనియన్ కాబట్టి రెస్ట్ ఆఫ్ మెంబర్స్ షుడ్ డిసైడ్ వాట్ దే అంటే నాకు నచ్చింది. దట్స్ ఇట్. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. తమన్ ఇంక నేనేం చెప్తానండి. నేను ఆయనకి చెప్పలేను. అంత బాగా చేస్తారు. నో మిస్టేక్స్, నథింగ్, నో ఎక్కువ చేయరు, తక్కువ చేయరు, సరిపోనట్టు చేస్తారు. బావుంది. నా ఫేవరెట్ 2 సాంగ్స్ ఉన్నాయి ఈ మూవీ నుండి. 'వరేవా వరేవా' ఇంకొక సాంగ్ వచ్చేసరికి 'జయమంగళం'. ఇట్స్ ఎ మ్యారేజ్ సాంగ్ అనమాట. మ్యారేజ్ బేస్డ్ సాంగ్. దాంట్లో కూడా దేవుళ్ళని ఇంక్లూడ్ చేస్తారు. మీరు లిరిక్స్ చదివితే మీకు అర్థమవుతది. ఆర్ వింటే కదా మీకు భలే అర్థమవుతది. లైక్ ఆల్మోస్ట్ వెంకటేశ్వర స్వామి అలవేలమ్మ గురించి చెప్తారనమాట. ఆ సాంగ్ మీనింగ్ అది చాలా బావుండిద్ది. నెక్స్ట్ అఖిల్‌కి కొంతమంది ఫ్రెండ్స్ క్యారెక్టర్స్‌లో ఉన్నారు. దాంట్లో గెటప్ సీను గారిది మంచి
క్యారెక్టర్ అనమాట. అండ్ శ్రావ్య ఉన్నారు. శ్రావ్య అంటే మన 'ఫిదా' మూవీ చూస్తే రేణుక గుర్తుంటారు కదా! ఆమె క్యారెక్టర్ ఉంది. మంచి క్యారెక్టర్ ఉండింది ఆమెది. ఇంకా చాలామంది ఉన్నారు. మనం చూస్తూ ఉంటే వచ్చేస్తూ ఉంటారు. వీళ్ళు తెలుసు కదా! వాళ్ళు తెలుసు కదా! అనిపిస్తది. యాహ్! మంచి కాస్ట్ పెట్టుకున్నారు. డ్రాబ్యాక్స్ ప్రస్తుతానికి కాస్టింగ్ విషయంలో నాకేమీ లేదు. సూపర్ ఉన్నారు. బాగా సూట్ అయ్యారు ఎవరు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టోరీ రిఫరెన్స్ వచ్చేసరికి మహాభారతం నుండి తీసుకుని స్టార్ట్ అయిందనమాట స్టోరీ. ఒక ఊరు, ఆ ఊరిలో ఉన్న ఒక దేవత మహాభారతం నుండి కనెక్ట్ అయింది అనేది మన ట్రైలర్లో చూపిస్తారు. అది ద్రౌపదమ్మ, లైక్ పాంచాలి అంటారు కదా, ద్రౌపది గురించి కొంచెం కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఇది ఒక తిరుపతి సైడ్ ఊరు దగ్గర జరిగిన స్టోరీ అనమాట. హీరోయిన్, విలన్ ఏంటి వీళ్ళు స్టోరీ అంటే లైక్ హీరో విలన్ లైక్ ఫ్రెండ్స్ అనమాట. లైక్ హౌ దైర్ ఫ్రెండ్షిప్ టర్న్ టు ఎనిమిటీ, ఎవరి వల్ల అవుతుంది ఏంటి, హీరోయిన్ ఎలా కనెక్ట్ అవుతుంది హీరో అనేది మంచి ఏమంటారు కనెక్టివిటీతో వచ్చింది. సో సింపుల్ స్టోరీ బట్ చాలా బాగా తీశారు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది, ఎక్కడ డ్రాబ్యాక్స్లో. అండ్ క్లైమాక్స్ నాకు పిచ్చిగా నచ్చింది. క్లైమాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. టర్నులు, ట్విస్ట్లు, లాస్ట్ క్లైమాక్స్ అయితే లైక్ నా మైండ్ని బ్లూమ్ చేసింది. లాస్ట్ క్లైమాక్స్లో హీరోకి ఒక డిసడ్వాంటేజ్ వచ్చింది. ఆ డిసడ్వాంటేజ్ని ఆయన ఎట్లా క్యారీ ఫార్వర్డ్ చేసుకొని చేశాడు అనేది మూవీ అనమాట. అండ్ కొంచెం ఒక మిస్సింగ్ ఏంటంటే లైక్ హీరోయిన్స్ లాస్ట్లో కలవరు. అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనమాట. కలవరు ఇన్ సెన్స్ నేను ఇంకా చెప్పకూడదు, స్పాయిలర్ అయిపోద్ది. బట్ ఒక సీన్ పెడతారు లాస్ట్లో ఒకటి, అది లైక్ హార్ట్ టచింగ్ బ్రో. అంతే, ఇంకా దాని గురించి ఇంకేం చెప్పలేను. భాగ్యశ్రీ బోస్ చించేసింది, ఆమె బదులు నేను ఇంకెవరిని ఊహించుకోలేకున్నాను, ఆమె బాగుంది. సో దిస్ ఇస్ ఇట్. సో నేను లెనిన్కి ఇచ్చే స్కోర్ ఆర్ కుకీస్ ఆర్ రివ్యూ ఇస్ లైక్ 5కి 4.9. ఆ 1 పాయింట్ హీరోయిన్కి ఏం చేశారు దానివల్లే తీసేసాను. అదర్వైజ్ ఐ లవ్డ్ ఎవ్రీథింగ్. నా ఒపీనియన్ ఇది. మీ అందరికీ మీకు ఏం నచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.